Walking through the Old Testament in the shadow of the cross. పాత నిబంధన గ్రంథంలో సిలువ ఛాయలను వెతుక్కుంటూ సిలువ యొద్దకు కల్వరి యొద్దకు ప్రయాణం. జర్నీ టు ద క్రాస్. పాత నిబంధన గ్రంథంలో సిలువ ఛాయలను చూపించేటటువంటి మరి యొక్క సాదృశ్య రూపకము ఆశ్రయపురము. ఆశ్రయపురం అంటే ఏంటి, ఏ విధంగా ఇది సిలువకు సాదృశ్య రూపకంగా ఉంటా ఉంది అనేది ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఆశ్రయపురము, సిటీ ఆఫ్ రెఫ్యూజ్. పాత నిబంధన గ్రంథంలో ఎవడైనా ఒకరు పొరపాటున ఒకరిని హత్య చేసినట్లా, పొరపాటున జరిగినటువంటి కార్యము కాబట్టి తన యొక్క ప్రతివాది తన మీద పగ తీర్చుకొని కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం అని పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్రము డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఆ పొరపాటున ప్రాణము తీసినటువంటి వ్యక్తి పరిగెత్తుకుని పారిపోయి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆశ్రయపురాలను దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. ఇవి సేఫ్టీ కొరకు పరిగెత్తి పారిపోయి తన ప్రాణమును కాపాడుకోవడానికి, తీర్పు నుంచి, శిక్ష నుండి తప్పించుకోవడానికి ఒక ప్లేస్ అనేది పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా మనకు కనిపిస్తా ఉందో, నూతన నిబంధనలో అ పర్సన్, జీసస్ క్రైస్ట్, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సాదృశ్య రూపకంగా ఉంటా ఉన్నాడనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఆశ్రయపురము అనేటువంటిది, లేకపోతే ఆశ్రయపురాలు అనేవి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శిలువకు ఏ విధంగా సాదృశ్య రూపకంగా ఉన్నాయి, ఏ విధంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ ఆశ్రయపురాల యొక్క పరిపూర్ణత, రియాలిటీ అయి ఉన్నాడో మనము చూద్దాం. 6 ఆశ్రయపురాలను స్ట్రాటజిక్గా, యోర్ధాను నదికి ఇవతల వైపు 3, యోర్ధానుకు అవతల వైపు 3 ఆశ్రయపురాలను యెహోషువ కట్టించాడు. మొట్టమొదటిగా హెబ్రోను, షెకెము, కాదేష్, యోర్ధాన్ నదికి ఇవతల వైపు. అదేవిధంగా గోలాన్, రమోద్ గిలాద్, బెజెర్, యోర్ధాను నదికి అవతల వైపు. ఈ 3 ఇటువైపు, ఆ 3 అటువైపు అందరికీ అందుబాటులో ఉండునట్లుగా పరిగెత్తి పారిపోయి ప్రాణమును తప్పించుకున్నటకు, తన ప్రతివాడు పగ తీర్చుకొనకుండునట్లు, అక్కడికి రాకుండునట్లుగా ఆశ్రయపురము అనేది ఏర్పరచబడింది. ఆశ్రయపురము ఎందుకు కావాలి? పొరపాటు చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంది. అయితే అది పొరపాటున జరిగింది కాబట్టి తను కనికరించబడినట్లుగా, ధర్మశాస్త్రానికి కనికరము లేదు, అయితే కనికరించబడినట్లుగా అతడు పారిపోయి దాక్కొనుటకు ఆశ్రయపురము. రోమా 3:23 ఏం చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమిలకు రాసిన పత్రిక 6:23 మనం చూసినట్లయితే, పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణం. ఈ మరణాన్ని అనేటువంటి శిక్షను విధించేటటువంటి ఈ యొక్క ప్రతి వాదుకుడు పరిగెత్తి పరిగెత్తి మనల్ని చేసి మనల్ని చంపకుండునట్లుగా మనకు ఒక ప్లేస్ ఆఫ్ సేఫ్టీ కావాలి, దాక్కోవడానికి దాగు చోటు కావాలి. ఆ దాగు చోటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఒకవైపు మనం పాపము చేస్తాము కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది. ఆ ఉగ్రత నుంచి ఎవరు మనల్ని చల్లార్చగలరు? పాత నిబంధన గ్రంథములైతే తన పొరుగువాడి యొక్క, ప్రతివాది యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకొని పారిపోయే ఆశ్రయపురం ఒకటి ఉన్నది. అయితే పాపం వలన వచ్చిన జీతమైనటువంటి మరణము నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని తప్పించుకున్నటకు మనము పరిగెత్తుకొని పారిపోయే ఆశ్రయపురమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎస్, ఆయన మన యొక్క ఆశ్రయ పురము అయి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం గనక మనం చదివినట్లయితే 17, 18 కలిసి ఉన్నాయి. ఈ విధముగా దేవుడు తన సంకల్పమును నిశ్చలమైనదని, ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి
మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. శరణాగతులమైనటువంటి మనకు, శరణాగతులము మనం ఎవరై అంటే శరణార్థులుగా ఉన్నాము. మనము శరణు వేడేటటువంటి స్థితిలో ఆశ్రయ పురముల కొరకు ఎదురు చూచువారుగా మనం ఉన్నాము అన్నట్లుగా ఈ వాక్యం సెలవిస్తా ఉంది. నిజమే. ఈ యొక్క సిటీ ఆఫ్ రెఫ్యూజ్ అంటే ఆశ్రయ పురాలనేవి ఎందుకు అంటే అందరికీ కూడా అందుబాటులో, యాక్సెసిబుల్ టు ఆల్ హూ నీడెడ్ దెమ్, ఎవరికైతే అవి అవసరమైనయో వారందరికీ అందుబాటులో ఉండేట్లుగా. నిజమే. యోహాను సువార్త 3:16 ఏం సెలవిస్తా ఉందంటే, హూ సో ఎవర్ బిలీవ్, హూ సో ఎవర్ బిలీవ్, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యొక్క రక్షణ నాకు కావాలి అని కోరుకుంటారో, ఎందరైతే ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ ఆ శిలువ దగ్గరికి వస్తారో, హూ సో ఎవర్ నీడెడ్, హూ సో ఎవర్ డిజైర్డ్. వాట్ ఎ బ్యూటిఫుల్ సింబల్ ఆఫ్ రెఫ్యూజ్. పాత నిబంధన గ్రంథములను ఆశ్రయపురము వలె సిలువ దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, ఎవరైతే ఆ సిలువ యొద్దకు వస్తాడో వారందరికీ కూడా అది ఆశ్రయపురముగా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈ ఆశ్రయపురము అనేది పరిగెత్తుకొని అందులోనికి వచ్చినటువంటి వారికి సేఫ్టీ. దేని నుంచి రక్షణ? మరణము నుండి రక్షణ, పగ, తీర్పు నుంచి రక్షణ, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్ష నుండి, తీర్పు నుంచి రక్షణ. అదే విధముగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనలో దాక్కునేవాడు, ఆయన యందు నిలిచి ఉన్నటువంటి వారికి నిత్యమైనటువంటి భద్రత ఉన్నది. ఎందుకంటే మన దాగుచోటు ఆయన. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి శిక్షను, దాని యొక్క తీర్పును, దేవుని యొక్క ఉగ్రతను మన పక్షముగా ఆయన తీసుకుని మనకు సేఫ్టీ, సెక్యూరిటీని ఆయన అనుగ్రహించాడు. పాపము యొక్క శిక్ష నుండి మనల్ని విడిపించగలిగినటువంటి ఆశ్రయపురము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. అయితే ఈ ఆశ్రయపురము దగ్గరికి ఏ విధంగా పరిగెత్తుకుంటూ రావాలి? 15వ వచనాన్ని గనక సంఖ్యాకాండము 35వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గనక చూసినట్లయితే, పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పోవునట్లు ఆ 6 పురములు ఇశ్రాయేలులకును పరదేశులకును మీ మధ్య నివసించు వారందరికీ ఆశ్రయమై ఉండవలను. అది కేవలం ఇశ్రాయేలు ప్రజలకే కాదు, పరదేశులకి మాత్రమే కాదు, మీ మధ్య నివసించు వారందరికీ కూడా అది ఆశ్రయపురముగా ఉండాలి. ఎస్, స్ట్రాటజిక్గా ఆ 6 ఆశ్రయపురాలు అందరికీ అందుబాటులో ఉండినట్లుగా వాటి జియోగ్రాఫికల్ లొకేషన్స్ ఏర్పాటు చేయబడ్డాయి. పరిగెత్తుకుంటూ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఆ ఆశ్రయపురములకు వెళ్ళినట్లు అందుబాటులో ఉంచబడ్డాయి. రెడీ టు రిసీవ్ అన్నట్లుగా ఆ యొక్క ద్వారములు తెరవబడి ఉంటూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు, ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎలాగైతే ఆ పొరపాటున ఒకరిని చంపినటువంటి వాడు ఇక నాకు వేరే దిక్కు లేదు, ఇక ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు, నా ప్రాణమును దక్కించుకున్నటకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఎంత డెస్పరేట్గా వెళతాడో ఆ ఆశ్రయపురానికి. ఇన్ ద సేమ్ వే పాపం వలన వచ్చు జీతము మరణము అన్నప్పుడు, మరణము మనల్ని చేస్తా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి. యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్, యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ మనం పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లయితే ఈజ్ రెడీ టు రిసీవ్. ఆయన మనల్ని స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రక్షణ అనేది మనకు అందుబాటులో ఉండగా పరిగెత్తుకుంటూ ఆ ఆశ్రయపురమైన క్రీస్తు ప్రభు దగ్గరికి వెళదామా? ఎందుకంటే ఆయన తప్ప వేరే ఆశ్రయపురము, వేరొక మార్గము మనకు లేదు. సెక్యూరిటీ ఫౌండ్
ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలోనే సంపూర్ణమైనటువంటి భద్రత. ఆ ఆశ్రయపురంలోనికి వెళ్ళిన వాడిని ఎవడును ముట్టకూడదు, బయటికి ఈడ్చుకు రాకూడదు, అతన్ని చంపడానికి వీలు లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు యోహాను సువార్త 28:29, నేను గొర్రెలకు జీవమనిచ్చి ఉన్నాను, నిత్య జీవమనిచ్చి ఉన్నాను. అవి ఎవడును నా చేతిలో నుంచి అపహరించలేడు, అవి నశించవు, ఎందుకంటే నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. బైబిల్ సెలవిస్తా ఉంది, రండి ఆ ఆశ్రయపురములోనికి, పరిగెత్తుకుంటూ రండి. ఫ్లీ. ఎక్కడికి పారిపోతావు? పారిపోవటం అంటే జరిగితే ఈ ఆశ్రయపురములోనికే పారిపోవాలి, ఎందుకంటే అక్కడ నిత్య భద్రత ఉన్నది. సామెతల గ్రంథము 18:10 అంటున్నాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు పారిపోయి అందులో సురక్షితముగా ఉంటాడు. సురక్షితమైనటువంటి స్థలము ఈ భూమి మీద ఇంకొకటి ఏదీ లేదు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామములో నీకు రక్షణ ఉన్నది. ఎవరైతే నాకు ఆశ్రయపురము వద్దు, నేను అక్కడికి వెళ్ళను అంటాడో వాడు మరణమునకు పాత్రుడు. మరణము వాడిని వెంటాడి వెంటాడి చంపుతుంది. తీర్పు వాడి మీద నిలిచి ఉన్నది. తీర్పులో వాడు నిలబడవలసి వస్తుంది. హీ విల్ మస్ట్ ఫేస్ జడ్జ్మెంట్. అలాగే ఆశ్రయపురమైన ప్రభు అయిన క్రీస్తును నాకు అక్కర్లేదు అంటే తీర్పులో నిలబడాలి. జడ్జిమెంట్ ఈజ్ అపాన్ దెమ్. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారే మన యొక్క అల్టిమేట్ సిటీ ఆఫ్ రెఫ్యూజ్. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనేటువంటి ఆశ్రయపురములో నీకు నిత్యమైనటువంటి భద్రత ఉన్నది, క్షేమం ఉన్నది, రక్షణ ఉన్నది. ఎవరికై అంటే అందరికీ. ఎవరైతే వస్తాడో వారందరికీ కూడా. ఆ వ్యక్తి నువ్వే ఎందుకు కాకూడదు? ఈ ఆశ్రయపురముగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు తన 2 చేతులు చాచి నేను పిలుస్తూ ఉండగా, ఇదిగో ఇక్కడికి అక్కడికి ఎందుకు పరిగెడతా ఉన్నావు? ఏ పాపం చేసినా, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఎలాంటి గిల్ట్ అపరాధ భావము నిన్ను తరుముతూ ఉన్నా అపవాది చేతిలో పడద్దు. న్యాయము ధర్మశాస్త్రము యొక్క చేతులను పడద్దు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఆశ్రయపురము దగ్గరికి నువ్వు పరిగెత్తుకుని వచ్చినట్లయితే నిత్య రక్షణ ఆయన నీకు అనుగ్రహిస్తాడు. మరణములో నుండి జీవములోనికి వాడు దాటి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ శిక్షను ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ శిలువ మీద ఆయన భరించారు. మన శిక్షను ఆయన తీసుకొని మనకు నిత్య రక్షణ అంగీకరించారు. వస్తావా? దెర్ ఇస్ అ గ్రేట్ ఇన్విటేషన్, దెర్ ఇస్ అ గ్రేట్ కాల్ టు కమ్ అండ్ టు ఫ్లీ, టు రన్ ఇంటు దిస్ సిటీ ఆఫ్ రెఫ్యూజ్. దేవుడి కొద్ది మాటల్ని దీవించును గాక. ఆమేన్.